సాధ్యం, నాకు ఇంత ఉంది కదా, నేనెలా సాధ్యమే, నాకు ఇప్పుడే ఒక్క నెలలోనే ఇప్పుడే తీరిపోవాలనేటువంటిది కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. కానీ అది తీరిపోవట్లేదంటే దానికి టైం పడుతుంది. మనం ఎలా క్రియేట్ చేసామో దాన్ని అలాగే మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ ఇంకొకటి క్రియేట్ చేయాలి. కాబట్టి ఎందుకంటే ఏది అసాధ్యము అసంభవం అనుకున్నారో అది మీ కళ్ళ ముందే సులభ సాధ్యమైంది. కృతజ్ఞత అనే మ్యాజిక్ శక్తితో. సో ఎవరికైతే ఇంతవరకు డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయ్యాయో అది మన కళ్ళ ముందు అయినప్పుడు మనకి ఎంత హ్యాపీనెస్ ఇస్తుంది. సేమ్ ఇప్పుడు మీరు రాసుకున్నటువంటి డ్రీమ్ లిస్ట్ కూడా అయ్యేంత వరకు అలాగే హ్యాపీగా వస్తుంది. అంటే అలాగే హ్యాపీనెస్ అనేది వస్తుంది అనమాట. హ్యాపీనెస్ కంటే మించింది అనమాట. ఆ సంతోషం ఉంటే చూడండి ఎలా నెరవేరింది అనేది. ఆల్రెడీ హ్యాపెండ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది అని అన్నమాట. ఓకే. ఎందుకంటే మ్యాజిక్ అనేది నాట్ అగనిస్ట్ ది సైన్స్, దే ఆర్ బిహైండ్ ఇట్. ఒక్కటి బిలీవ్ చేయండి, సైన్స్ మ్యాజిక్ అనేది నాట్ అగనిస్ట్ ఫర్ సైన్స్, సైన్స్ కి అగనిస్ట్ కాదు, దాని బిహైండ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి మనం క్వాంటమ్ ఫిజిక్స్ లో ఓం యొక్క ప్రైమరీ అని చెప్పాము. ఓకే. ఇప్పుడు కాదు, వేదాల నుండి ఉంది, కానీ సైంటిస్టులు కనుగొన్న తర్వాత మ్యాజిక్ అనేది ఆల్రెడీ ఉంది అక్కడ, ఆల్రెడీ హ్యాపెండ్. కానీ సైంటిఫిక్ గా నాసా వాళ్ళు ప్రూవ్ చేశారనమాట. ఇంత ఇంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక్కొక్క మంత్రాకి ఈ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, అందువల్ల రీచ్ అవుతుంది, ఒక్కొక్క వర్డ్కి ఇది ఇలా ఉంటుంది. అంటే బిహైండ్ అన్నమాట. అంటే ఈ రోజు మనం మ్యాజిక్ అని అనుకున్నది రేపు మేబీ అది సైన్స్ అని ఉండొచ్చు. ఓకే. ఎలా సాధ్యమైంది అనేది అందుకోసమనే విజువలైజేషన్ విత్ ద ఫేత్ అన్నమాట. డివైన్ ని ఫేత్ తోని బిలీవ్ చేయండి, కొన్ని కొన్ని జరగనప్పుడు చేయండి అనమాట. జూమ్ క్లాస్ లో ఎలా జాయిన్ అవ్వాలి మేడం? ఓకే. సో మేము మీకు వాట్సాప్ షేర్ చేస్తాను, మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి, లేకపోతే పోస్ట్ లో కూడా నేను ఒకసారి షేర్ చేశాను వాట్సాప్ లింక్, అక్కడ నుండి కూడా జాయిన్ కావచ్చు. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే గ్రూప్ లో అయితే మేము రెగ్యులర్ గా షేర్ చేస్తాము. సో 10 కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఆ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ లో రేపు ఖచ్చితంగా మీ బాడీ పార్ట్స్ అనేటివి రాయండి. ఎందుకంటే ముందుగా 5 సెన్సెస్ తోని మనం అటాచ్ అవుదాం. మన కళ్ళను, థ్యాంక్ యూ కళ్ళు, మీరు ఎంత స్ట్రాంగ్ అండ్ హెల్దీ. మీ ద్వారానే నేను ఈ అందమైన ప్రపంచాన్ని, అందమైన మనుషులని, అందమైన ప్రకృతిని ఆస్వాదించగలుగుతున్నాను. చూస్తున్నాం కానీ దాన్ని ఆస్వాదించగలుగుతున్నాను. థ్యాంక్ యూ చెవులు. ఓకే. ఎందుకంటే మనం మన యొక్క మాటల్ని, ప్రకృతిలో ఉన్న సౌండ్ని, మన పిల్లలే కానివ్వండి, ఎవరి అయినా కానివ్వండి, ఆ పిలుపుని ఎంత అద్భుతంగా నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. మ్యూజిక్ కావాలంటే ఇంకా చాలా ఎలాబొరేట్ చేయొచ్చు. నేను మ్యూజిక్ ని వినగలుగుతున్నాను, మూవీ చూస్తున్నాను, మంత్రాలు వినగలుగుతున్నాను, లేకపోతే సెషన్ వినగలుగుతున్నాను, అలా అన్నమాట. స్కిన్ ను కూడా, ఓకే, స్కిన్ కూడా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు, కేర్ తీసుకుంటారు బట్ గ్రాటిట్యూడ్ దగ్గర అన్నమాట. థ్యాంక్ యూ స్కిన్. ఎందుకంటే స్కిన్ మన బాడీ టెంపరేచర్ ని కానివ్వండి, ఓకే, మన బాడీ కవరప్ కానివ్వండి, మనం యొక్క స్పర్శ కానివ్వండి, మనం అన్ని ఎంజాయ్ చేస్తున్నాం స్కిన్ వల్లనే అన్నమాట. ఓకే. సో ఇలా మన 5 సెన్సెస్ కి నేను 3 సెన్సెస్ కి ఇచ్చాను అనమాట. ఇలా మన 5 సెన్సెస్ కి గ్రాటిట్యూడ్ అనేది యాడ్ చేయండి. దాన్ని మనం 10 పాయింట్స్ కు కూడా డివైడ్ చేయవచ్చు. అంటే ఒక్కదాన్ని ఇంకొక దాంట్లో ఎలాబరేట్ చేసి కూడా రాయొచ్చు అనమాట. ఎందుకంటే క్రియేటివ్ విజువలైజేషన్ యూజ్ చేసినప్పుడు మన 5 సెన్సెస్ అనేటివి వర్క్ చేస్తాయి అన్నమాట. ఆ కోరిక నెరవేరింది అని అన్నప్పుడు, నేను ఆ ఇంట్లో ఉంటున్నాను అని అన్నప్పుడు, మీకు మీ ప్రేమగా మాట్లాడే వాళ్ళ వ్యక్తుల యొక్క చెవిలో ఎవరికి ముందు చెప్తారా కోరిక నెరవేరింది, ఇల్లు బాగుంది అనే మాట వింటున్నారు, ఇప్పుడు చెవులు అన్నమాట. మిమ్మల్ని మీ ఫ్రెండ్ వచ్చి టచ్ చేస్తుంది, అబ్బాయి ఈ సోఫా ఎంత బాగా చేయించుకున్నారు, లేకపోతే ఇప్పుడు ఇలా ప్లేస్ లో ఉన్నారు అనేది, అది మీరు ఎలా గ్రహిస్తారు? 5 సెన్సెస్ ద్వారానే గ్రహిస్తారు అన్నమాట, 5 జ్ఞానేంద్రియాల ద్వారా. సో అందుకోసమనే రేపు 5 సెన్సెస్ గ్రాటిట్యూడ్ ఇచ్చి ప్రాక్టీస్ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఇంకా బాగా, ఆల్రెడీ వైబ్రేషన్ మోడ్ లో ఉంటాయి కదా మన 5 సెన్సెస్, మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఇంకా శక్తి గ్రహించేది ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇలా ఇవ్వచ్చు, ఐ గివ్ థ్యాంక్ యూ టు, థ్యాంక్ యూ ఆఫ్ దిస్ అమేజింగ్ టుడే. అంటే ఈ రోజు నా జీవితంలో చాలా అద్భుతమైన రోజు అనేది కూడా ఒకటి యాడ్ చేయొచ్చు అనమాట. అలా ప్రతిరోజు ఈ రోజు నేను అద్భుతమైనటువంటి న్యూస్ ను విన్నాను. ఓకే. అలా ప్రతిరోజు అనుకుంటే ఏదో ఒక విధంగా అద్భుతమైనటువంటి న్యూస్ అనేది వింటారనమాట. సో ఇలా చూసుకుంటే చాలా అఫర్మేషన్స్ ఉంటాయి. నేను డిస్క్రిప్షన్ లో కూడా డైలీ కొన్ని అఫర్మేషన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో వాటిని కూడా మీరు అందులో పెట్టచ్చు. అండ్ మళ్ళీ ఒక్కసారి
స్పెషల్ గా ఫ్రెష్ గా మళ్ళీ మీరు ఏదైతే రాసారో ఇంకొక పేజీలో అద్భుతంగా రాయండి. కావాలంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో గ్రీన్ పెన్ తో రాయండి, లేకపోతే నార్మల్ అని ఇట్స్ ఓకే. రాసి పెట్టుకోండి అనమాట. అంటే డైరీలో ఉంది కానీ ఇది ఒకటి పేపర్ మీద అన్నమాట. అంటే మీరు పర్స్ లేకపోతే మీ జేబులో కానివ్వండి క్యారీ చేసేటందుకు అన్నమాట. ఓకే, అందుకోసమని అది రాసేటప్పుడు టుడే ఐ చూజ్ హ్యాపీనెస్ అనేది పెట్టుకోండి. అంటే ఈ రోజు నేను సంతోషాన్ని అనుభవిస్తున్నాను. చూజ్ చాయిస్ రెండు ఉంటాయి కదా, మనం కోరుకునేది మనం ఎంపిక. అంటే ఈ రోజు నేను ఎన్నుకున్నాను అన్నమాట. ఎంపిక అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది మన జీవితంలో, అలాగే సంతోషానికి కూడా ఎంపిక ఉంటుంది అనమాట. సో అలా ఎవ్రీడే అనుకున్నప్పుడు ఏమైతుందంటే సంతోషం యొక్క వైబ్రేషన్ అనేది మీలో యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే, అలాగే ఆ ప్రతి వాక్యాన్ని ప్రతి కోరికని జాగ్రత్తగా చదవండి. చదవాలంటే ఫస్ట్ 5 సెన్సెస్ గ్రాటిట్యూడ్ అనమాట. ఓకే, అది ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మీరు ఆ చదివి ఆల్రెడీ తీరిపోయినట్టే మళ్ళీ అనుకోండి. ఓకే, నిజాయితీగా ప్రకటించండి. నిజాయితీగా అంటే మీ యొక్క సంపూర్తిగా అన్నమాట. నిజంగా జరిగిపోయింది, ఎప్పుడు జరుగుతుందో తెలియదు కానీ జరిగిపోయినట్టే అన్నమాట. దానికోసం విజన్ బోర్డ్ అవసరం అయితే ఎవరైతే చేసుకోలేదో ప్లీజ్ మేక్ విజన్ బోర్డ్. ఓకే, విజన్ బోర్డ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఈజీ అవుతుంది అనమాట. ఎవరైతే స్టార్టింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారో మీరు మాత్రం నార్మల్ గానే చేయొచ్చు. ఒకవేళ మీరు ఆల్రెడీ కొన్ని కొన్ని ప్రాక్టీసెస్